రైట్. మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ మెంబర్ ఆత్రం లచ్చన్న, ఆయన భార్య, జిల్లా కమిటీ మెంబర్ చౌదరి అంకుభాయ్ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు రివార్డు చెక్కులు సిపి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపుతున్నటువంటి ఆదరణ గురించి తెలుసుకుని తమ కుటుంబీకులతో ప్రశాంత జీవనం గడపాలని నిర్ణయించుకొని లొంగిపోయారని వారు సిపి తెలిపారు. ప్రధానంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం తరఫున పునరావాస పథకాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తామని కూడా సిపి సూచించారు. ఇక లొంగుబాటు తర్వాత స్వగ్రామమైన పారుపల్లికి ఆత్రం లచ్చన్న, చౌదరి అంకుబాయ్ దంపతులు మంగళవారం రాత్రి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు చప్పులు, మంగళ హారతులతో వారికి ఘనస్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆత్రం లచ్చన్న, చౌదరి అంకుబాయ్ పరిచయం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత వారిద్దరూ తిరిగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రైట్. మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ మెంబర్ ఆత్రం లచ్చన్న, ఆయన భార్య, జిల్లా కమిటీ మెంబర్ చౌదరి అంకుబాయ్ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున రివార్డు చెక్కులు సిపి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపుతున్నటువంటి ఆదరణ గురించి తెలుసుకొని తమ కుటుంబీకులతో ప్రశాంత జీవనం గడపాలని నిర్ణయించుకొని లొంగిపోయినట్లు సిపి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, వరుసగా ఆపరేషన్ కగార్ ఒకవైపు కొనసాగుతూనే ఉంది. సో లొంగిపోయిన వాళ్ళు లొంగిపోతున్నారు. ఇక్కడ పూర్తిగా దంపతులు ఎవరైతే లొంగిపోయారో వారికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి, కుటుంబానికి సంబంధించినటువంటి నేపథ్యం మనకు అప్డేట్స్ ఉన్నాయా? గుడ్ ఆఫ్టర్నూన్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అయితే ఒక రకంగా మావోయిస్టులకైతే ఒక పెద్ద దెబ్బ అనేది చెప్పచ్చు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మావోయిస్టులను లొంగిపోమని వాళ్ళకి పునరావాసం కల్పించేందుకు ఏర్పాటు చేయడం, జనజీవన శ్రమంలో కలిసిపోవలసిందిగా మావోయిస్టులను కోరడం, ఆ తర్వాత ఇటు కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి కూంబింగ్ కూంబింగ్ నేపథ్యంలో ఏవైతే ఇటు మావోయిస్టులు మాత్రం వరుసగా 100 మంది అటు జరిపినటువంటి యొక్క కర్రెగుట్ట ఆపరేషన్ లో కొంతమంది గగన్ ఆపరేషన్ లో కొంతమంది హతమైతే మరికొంతమంది మాత్రం ఇక వయసు రీత్యా కావచ్చు, మిగతా కారణాలు కావచ్చు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి పునరావాసం కావచ్చు, వీటి వల్ల లొంగిపోవడం అనేటటువంటిది అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది. ఇటీవలే ఇటు భగవత్కు చెందినటువంటి యొక్క అడేళ్లు అటు ఎదురు కాలంలో మరణించడం, ఇక్కడ రావడం, స్వగ్రామం రావడం, ఆ తర్వాత తాజాగా చూస్తే ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇద్దరు దంపతులు లచ్చన్న, అంకుబాయ్ ఇద్దరు దంపతులు నిన్న మంగళవారం ఇటు రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో లొంగిపోవడం, ఆ తర్వాత రాత్రి లొంగిపోయిన తర్వాత వారి స్వగ్రామం లచ్చన్న స్వగ్రామం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చేరుకున్న సందర్భంలో మరి గ్రామస్తులు అయితే దాదాపుగా మొత్తం గ్రామం అంతా కూడా డబ్బు చప్పులతో వాళ్ళకి పూలదండలు వేసి స్వాగతం పలకడం, వాళ్ళ కుటుంబీకులు ఆ తర్వాత బంధువులందరూ కూడా వాళ్ళ కాళ్ళు కడిగి పాదాభి వందనం చేయడం, అలాగే పాద పూజ చేయడం అనేటటువంటిది అయితే అక్కడ గ్రామంలో జరిగింది. దాదాపుగా 35 సంవత్సరాల అజ్ఞాతం తర్వాత ఇద్దరు దంపతులు కూడా మరి స్వగ్రామానికి చేరుకోవడం అనేటువంటిది అటు కుటుంబీకుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు, గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరు కూడా గతంలో అంటే ముందు అంటే పార్టీలో మావోయిస్టు పార్టీలో చేరక ముందు ఎవరికి వారుగా ఉండేవారు, కానీ మావోయిస్టు పార్టీలో చేరిన తర్వాత ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ముందుగా చూస్తే ఇద్దరు లచ్చన్న ఇటు ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల
తోటపల్లి మండలంలోని పారపల్లి గ్రామానికి చెందినటువంటి యొక్క లచ్చన్న 1983లో అతడు ఇటు అన్నల పట్ల అంటే అప్పుడు మావోయిస్టులకు ఆకర్షితులై మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై అతను 1983లో చెన్నూరు దళంలో సభ్యుడిగా చేరాడు. ఆ చరిత్ర చేరిన వెంటనే చురుగ్గా అంటే దళంలో చాలా చురుగ్గా పనిచేయడంతో అంచెలంచెలుగా ఎదిగాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతడు డివిజనల్ కమిటీ మెంబర్ గా, ఆ తర్వాత నార్త్ బస్తర్ డివిజన్ కమిటీకి టెక్నికల్ అడ్వైజర్ గా, టెక్నికల్ కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత దండకార్యాలయం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా, ఇలా పలు దఫాలుగా అంటే అతను చేసినటువంటి ఒక మావోయిస్టు సిద్ధాంతాలకు, మావోయిస్టు కార్యకలాపాలకు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ, అలాగే ఉమ్మడి జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలని పెంచి పోషించే విధంగా, ఆ తర్వాత వాటికి ఒక ఊపు తెచ్చే విధంగా అయితే లచ్చన్న చాలా చురుగ్గా పనిచేస్తుండేవారు. ఇక అంకుబాయ్ ఈమె కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, తర్వాత పెంచికల్పేట మండలం అగరగూడ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి చౌదరి అంకుబాయ్. అయితే ఈమె అడవి బాట పట్టిన సందర్భం చాలా, ఎందుకంటే తన చిన్నాన్న, అంతకు ముందే ఈమె యొక్క చిన్నన్న మావోయిస్టు దళంలో ఉండడం, అతన్ని కలిసేందుకు ఒకసారి అడవి బాట పట్టినప్పుడు ఆ అన్నను స్ఫూర్తిగా తీసుకుని చెల్లె కూడా అటు మావోయిస్టు దళంలో చేరిపోయింది. ఈమె 1988లో ఇటు సిర్పూర్ దళంలో సభ్యురాలుగా ఆమె చేరడం, ఆ తర్వాత అప్పటికే ఈ లచ్చన్న కమిటీ సభ్యుడు, అంటే కమిటీలో లీడర్ పాత్రలో ఉండడం, అంటే సభ్యులు పెద్ద పాత్రలో ఉండడంతో ఆ ఇద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం అయితే ఏర్పడినటువంటి సందర్భంలో ఆ కొద్ది కాలానికి, అంటే ఈమె ఆ పార్టీలో చేరిన కొద్ది కాలానికి ఇద్దరు కొంత పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ఈమె కూడా ఆ భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ ఇటు భర్త చేపట్టినటువంటి ఉద్యమ కార్యాచరణకి తన వంతు ఒక భార్యగా తోడ్పాటు అందిస్తూ రకరకాలుగా, అంటే దాదాపు అంచెలంచెలుగా భర్త ఏవైతే పాత్రలు పోషించాడో, ఏవైతే పదవులు చేపట్టాడో మావోయిస్టు పార్టీలో, ఆమె కూడా అవే మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నది. ఆ తర్వాత అర్బన్ కి ఇద్దరు మదివే వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఇక్కడ కార్యకలాపాలు ఎక్కువగా చేసినటువంటి సందర్భం. ఆ తర్వాత రీసెంట్ గా ఏవైతే ఇటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కాంగార్ ఆపరేషన్, అలాగే జనజీవన సమస్యలో కలిసిపోతుందిగా ప్రభుత్వంతో పాటు జిల్లా పోలీసులు కోరడం, ఆ తర్వాత వాళ్ళకి ఏవైతే వాళ్ళకి తిరిగి అంటే సదుపాయం కల్పించేందుకు, అంటే పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం తరఫున ఇస్తున్న రివార్డ్స్, ఇవన్నీ కూడా వాళ్ళ ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని మరి మంగళవారం ఇక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ కమిషనరేట్ రామగుండంలో చేరిపోవడం, ఆ తర్వాత ఇక్కడికి కోటపల్లి మండలానికి అక్కడ సొంత గ్రామం అనేటువంటి ఒక పార్టీకి రావడంలో గ్రామస్తులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీళ్ళు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఎలాగే, అంటే వృద్ధాప్యంలో ఈ మావోయిజంలో కష్టాలు పడుతున్నటువంటి ఆ సిద్ధాంతాలకి చెప్పి తిరిగి పునరావాసం కోసం రావాలని చెప్పేసి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మావోయిస్తుందని చెప్పుకుంటోంది. జనజీవన సమస్యలు కలిసిపోతుందిగా పునరావాసం అందుకొని సాధారణ జీవితం గడపాల్సిందిగా సూచిస్తున్న కారణంతో లొంగిపోతున్న లొంగుబాట్లు ప్రధాన కారణంగా తెలుస్తుంది. రైట్ అంటే చాలా కీలకమని చెప్పుకోవచ్చు భార్యాభర్తలు ఒక్కసారి లొంగిపోవడం అనేది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మావోయిస్టులు లొంగిపోవడం అనేది ఒక రకంగా ఎదురు దెబ్బ వాళ్ళకి. సో మరింత మంది ఎందుకంటే భారీ ఆఫర్ 25 లక్షల రూపాయలు అంటే, సో ఈ నేపథ్యంలో మరికొంతమంది కూడా లొంగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అలాంటివి జరిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి. గతంతో మనం పోల్చి చూసినట్లయితే మాత్రం ఒక చెదురుమదురు గడవల మినహా పెద్దగా అయితే ఎక్కడ కూడా మావోయిస్టు కార్యకలాపాలు జరిగింది లేదు. అంతేకాకుండా వీళ్ళకి 25 లక్షల రివార్డ్ ఇవ్వడం వెనుక కూడా దాదాపుగా ఇటు లక్షల పైన పోలీస్ స్టేషన్ లో 35 కేసులు, అలాగే ఇటు అంకుబాయి పైన కూడా దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో 14 కేసుల వరకు ఉండడం. ఆ తర్వాత అందుకే వీళ్ళ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి సందర్భంలో రివార్డ్స్ ఉంటాయి. కాబట్టి వీళ్లకు దాదాపు 25 లక్షల రివార్డ్ అనుకొని వాళ్ళ సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పునరావాస ప్యాకేజీ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆశించి లేదంటే తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు కొంతమంది మావోయిస్టులు అయితే ముందుకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరికొన్ని రోజులు కూడా ఇక్కడ దాదాపుగా ఉన్నటువంటి, అంటే ఇంకా
వేల మీద లెక్క పెట్టేటటువంటి ఒక సందర్భాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిజం అంటే మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగించే పెద్ద పెద్ద అంటే మంచి కమిటీల్లో మెంబర్స్ గా అలాగే ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు కమిటీలలో రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, డివిజన్ కమిటీ కావచ్చు, లేదా కేంద్ర కమిటీ కావచ్చు. ఇలాంటి కమిటీల్లో ఎవరైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి పనిచేస్తున్నటువంటి ఒక మావోయిస్టు కార్యకర్త నేతలు మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది మాత్రమే తయారయ్యారు. ఎటు చూసినా ఇంకో 10 మంది వరకే ఉన్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. మరి కొద్ది రోజుల్లో కూడా చెప్పలేము, ఎందుకంటే ఆ ప్రభుత్వం ఇది ఆపరేషన్ నేపథ్యంలో లొంగుబాటు అయ్యేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. థ్యాంక్ యూ రేషన్.